ఇక కామారెడ్డిలో బీడీ వర్కర్స్ కాలనీలో తప్పిపోయిన చిన్నారిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. నిన్న సాయంత్రం సమయంలో ఆడుకోవడానికి బయటకు వెళ్లిన చిన్నారి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే చిన్నారి ఆడుకుంటూ దారి తప్పి గాంధీనగర్ కు చేరింది. గాంధీనగర్ కాలనీ వాసుల సమాచారంతో చిన్నారిని గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ రోజు 8 గంటలకి ఈ మెగా వాటర్ ప్లాంట్ గాంధీనగర్ ఏరియాలో ఒక 3 నుంచి 4 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక పాప తప్పిపోయి ఉన్నది. ఆమె ఎవరు అనేది తెలియదు. కావున అక్కడ ఉన్నటువంటి మహమ్మద్ మోసిన్ మరియు భరత్ అనే 2 వ్యక్తులు పోలీస్ స్టేషన్కి ఆ పాపను తీసుకుని వచ్చారు. పాప పేరు వివరాలు తెలుసుకుంటే ఆమె ఏమీ వివరాలు చెప్పట్లేదు. తర్వాత మా సిబ్బంది ద్వారా మరియు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా లోకల్ వాట్సాప్ గ్రూప్లలో ఆ పాపకు సంబంధించిన పాప యొక్క ఫోటో షేర్ చేయడం మూలంగా ఈ విభూతి దివ్య మరియు విభూతి రమేష్ వాళ్ళ యొక్క పాప అయినటువంటి ఆమెను వాళ్ళు ఏంటంటే రోజు మాదిరిగా మార్నింగ్ స్కూల్ పంపిస్తారు. ఈవినింగ్ టైంలో 5 గంటలకు వచ్చి ఇంటి వద్ద ఉంటుంది. తర్వాత ఆడుకుంటూ బయటికి వెళ్ళింది. రోడ్డు వెంబడి వెళ్ళిపోతూ తిరిగి ఇప్పటివరకు 8 గంటలకు ఇంటికి రాలేదు. కానీ మెగా వాటర్ ప్లాంట్ దగ్గర ఉండగా లోకల్ వాళ్ళు తీసుకొచ్చి మనకు అప్పయిపోవడం జరిగింది. వాట్సాప్ గ్రూప్లలో వివరాలు షేర్ చేసి వెంటనే గంట సేపట్లో వాళ్ళ యొక్క పాపను వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చడం జరిగింది.